ముత్యం ఉంగరాన్ని ఎలా ధరించాలి, ఎవరెవరు ధరించాలి? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిపైన చెడు ప్రభావాన్ని చూపవు. అందుకోసమే ఎవరైనా సరే ముత్యాలను ధరించవచ్చు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం మనపైన పడకుండా ముత్యాలు కాపాడుతాయి. అలాగే వాటిని ధరించిన వారికి శాంతిని కూడా కలిగిస్తాయి, ధైర్యాన్ని కూడా పెంచుతాయి. సహజంగా త్వరగా కోపం వచ్చేవారు, అలాగే కోపంపై కంట్రోల్ లేని వారు కూడా ముత్యాలను ధరించాలని శాస్త్రం చెప్తుంది. తద్వారా వారికి కోపం తగ్గుతుందట. ఇకపోతే ఎవరైనా సరే ముత్యాలను హారంగా లేదా చేతికి ఉంగరంగా కూడా లేదా ముక్కు పుడక రూపంలో ధరించే ముందు జ్యోతిష్య పండితుడిని తప్పనిసరిగా కలవాలని చెప్తున్నారు నిపుణులు. ఇక ఈ రాసులు వారికి గ్రహాల ప్రభావం కూడా పడకుండా ముత్యాలు అడ్డుకుంటాయని, చందమామ బలహీనంగా ఉన్నప్పుడు గ్రహాల నుంచి వెలువడే నెగిటివ్ని కూడా ఈ ముత్యాలు అడ్డుకుంటాయని పండితులు చెప్తున్నారు. వైద్యపరంగా చూసుకుంటే ముత్యాలు ధరించడం వలన బీపీ, మూత్ర సంబంధిత వ్యాధులు, శరీరంలో ద్రవాలను క్రమబద్ధీకరించడము, నిద్ర పట్టేలా చేయడము, మానసిక సమస్యలు, గుండెపోటు, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తాయి. ముత్యం ధరించడం వల్ల సహజ అందం కూడా పెరుగుతుంది. రోహిణి, శ్రవణ, హస్త నక్షత్రాలు ముత్యం ధరించడం మంచిది. ముత్యాలను బంగారం లేక వెండి లోహాలతో చేయబడిన నలు చదరపు ఉంగరాన్ని ధరించాలి. శ్రావణ శుద్ధ పున్నమి నాడు, శ్రావణ నక్షత్రంలో లేక పౌర్ణమి సోమవారం నాడు కానీ ముత్యములలోకెల్లా శ్రేష్టమైన ఆనిముత్యం వంటి దాన్ని ఉత్తమ చంద్రగ్రహణ సమయంలో కానీ, వృషభ రాశిలో చంద్రుడు ఏకాదశ స్థానంలో నుండి కానీ, చంద్రహోర జరిగే సమయంలో దుర్ముహూర్తం వర్జ్యం లేకుండా చూసి ముత్యాలను ఉంగరమునందు బిగించాలి. తర్వాత ఆ ఉంగరమును ఒక దినమంతు ఆవు పాలలో ఉంచినను అధిక శక్తి, జ్ఞాపక శక్తి, సద్బుద్ధి, గౌరవ మర్యాదలు పొందగలము. ఉంచి మరుసటి రోజు తీసి మంచినీటితో శుద్ధి గావించాలి. లక్ష్య శాంతి, వ్యాపార వృద్ధి, దాంపత్య సౌఖ్యము, స్త్రీ జనరంజనము, ధైర్యముగా పురోగమించటము, కుటుంబ సుఖ సంతోషాలు, ధన ధాన్యాభివృద్ధి, సౌభాగ్య సంపదలు కలుగుట, ఆటంకములు అంతరించి నిర్విఘ్నంగా అన్ని పనులు నెరవేరుటకు, వివాహాది శుభకార్యాలు సోమవారాలు లేక శుక్రవారం రోజున, వృషభ, కర్కాటములు యందు ఈ ముత్యధారణ వల్ల యోగం కలిసి వచ్చి సంతోషము కలుగుట జరగగలవు. ధనుసు లగ్నం నందు ఉంగరమునకు ధరించవలను. ఉంగరము అపస్మారకము, పిచ్చి, బొల్లి, చర్మ వ్యాధులు, ఉబ్బసము మునగునవి నిర్ణయించినవి శుభ సమయముల నందు ధరించుటకు ముందుగానే మేహవ్యాధి, కీళ్ళవాతము, అజీర్ణ వ్యాధులు, లివర్స్కు సంబంధించిన మొదలుగున్నవి ముందుగా చంద్రుణ్ణి యథాశక్తి ధ్యానించి కుడి చేతిలో నుంచుకొని ఓం వం ఐం శ్రీం జూం ఈ చంద్రమాసే స్వాహ అనే మంత్రాన్ని నిశ్చలముగా 108 పర్యాయాలు జపించి పిదప ఆ ఉంగరము కనులకు అద్దుకొని కుడి చేతి ఉంగరము వేలికి ధరించాలి. స్త్రీలు మాత్రం ఎడమ చేతి ఉంగరము అనామిక వేలుకు ధరించడం మంచిది. ప్రమాదకరమైన వ్యాధులే కాక స్త్రీలకు సంబంధించిన బహిష్ట దోషములు, సంతాన దోషములు మొదలుగున్నవన్నీ నివారించబడి శీఘ్రంగా ఆరోగ్యవంతులు కాగలరు. చంద్రుడు వ్యాపారంలో కొంత వ్యాపారాభివృద్ధి కలిగించుటకు కూడా ముత్యాధారణ ఉత్తమమైనది. స్త్రీలకు కానీ పురుషులకు కానీ ముత్యములు, మాలకు కానీ ఇతర ఆభరణ ముత్యములు ధరించే పద్ధతి రూపంగా కానీ ధరించుటకు కూడా పై విధాన ప్రకారం పూజించి ధరించాలి. ముత్యాలు అనేక రకాలు ఉన్నప్పటికీ కూడా వాటి ఛాయలను గుర్తించి ధరించవలను. ఉంగరము నందు అడుగు భాగాన రంధ్రముగా నుండిన తెల్లని గుండగా ఉండే ప్రకాశించే ఆనిముత్యములు ధరించడము బహువిధాల ముత్యమునందు శక్తి సంపన్నమైనవి. దివ్యకరణాలు శరీరమునకు తగిలి శుభ ఫలాలిచ్చును. శ్రేష్టమైన ముత్యమును బరువు 4 క్యారెట్లు ఉండాలి. అది నియమము. చంద్రకిరణములు ఉంగరము నందు ప్రవేశించి ఫలసిద్ధికి తోడ్పడగలవు. ఎంత పెద్దవిగా ఉంటే అంత మంచిది. అదిగాక ఒకే ముత్యం ధరించేటప్పుడు పెద్దదిగా చూసి ధరించటము అవసరము. ముత్యాధారణ ఇలా చేసుకుంటే ఎంతో శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి.